లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని చూసుకుందాం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని చూసి అనాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా. మనము దేవుని పని విషయంలో నమ్మకంగా ఉండాలి. మనకిచ్చిన బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉండాలి. కుటుంబ బాధ్యతలను చూసుకునేవారు నమ్మకంగా ఉండాలి. భార్య తన బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉండాలి. భర్త తాను చేసే పనిలో నమ్మకంగా ఉండాలి. పిల్లలు బాధ్యత కలిగి చదువుకోవాలి. సేవకులు బాధ్యతతో దేవుని సేవ చేయాలి. అలాంటి వారిని దేవుడు ఏమంటాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, దేవునికి స్తోత్రం, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కొంచెంలో నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలండి. కొంతమంది నాకు ఎక్కువగా డబ్బు ఇస్తే నేను దాంతో ఏదన్నా వ్యాపారం చేస్తాను అంటారు. నీకు డబ్బు లేకున్నా నీకున్న టాలెంట్ని బట్టి ఒక మంచి ఉద్యోగం చేయొచ్చు కదా. నాకేదన్నా దొరికితే నేను ఏదైనా చేస్తానండి అంటా ఉంటారు. నీకు ఉన్న ఫెసిలిటీని ఎందుకు నువ్వు వాడుకోకూడదు? నాకు కారు ఉంటే నేను ఆ విధంగా చేస్తానండి అంటారు. నీకు బైక్ ఉంది కదా, నువ్వు ఈ విధంగా ఎందుకు చేయవు? నాకు ఏదన్నా